బైబిల్ ప్రకారంగా గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుంది అన్నయ్య. గుణవతి అయిన భార్య అంటే బైబిల్లో చెప్పినట్లుగా దేవుడు చెప్పాడు, అరుదు అన్నాడు. గుణవతి అయిన భార్య దొరకటం అరుదు. అంటే ఇప్పటి నుంచి ఒకళ్ళ భార్యని వెతికే పనిలో ఉన్నామేమో. ఎవరైనా సరే వివాహం చేసుకునే ముందు అమ్మాయి కోసం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఏంటంటే పెద్దలు కుదిర్చిన సంబంధం అని, లేదంటే ఏదో అన్నీ నచ్చేసాయి, ఏదో మాటలు నచ్చేసాయి మాకు, ఇలాంటి విషయాల్లో తొందరపడి వివాహాలు చేసుకొని కాపురానికి వెళ్ళని వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు భక్తులను చెప్పుకుంటారు, మేమంతా దేవుని అనుసరిస్తామని చెప్పుకుంటారు. ఎందుకమ్మా నువ్వు కాపురానికి వెళ్ళటం లేదు అనేసి అంటే ఎన్నో వాక్యానికి విరుద్ధమైన కారణాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. భర్త వచ్చి నిన్ను ఏలుకుంటానని చెప్పి, భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా వివాహం తర్వాత కామన్, సహజమైనవి. చాలామంది ముందు చూపు లేకుండా ఏదో చేసేసుకొని ఇప్పుడు నేను కాపురం చేయను అని చాలామంది చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నారు ఆడవాళ్ళు. హెచ్చరిక, ఒకవేళ మీ భర్తలకు మీరు లోబడకపోతే దేవుని దగ్గర నుంచి మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీ పొగరు దించేస్తాడు, మీ గర్వాన్ని అణిచేస్తాడు, అందులో ఏ సందేహం లేదు. నేను వాక్య ప్రకారంగా చెప్తున్నాను సూటిగా. కనుక వెనక ముందు ఆలోచించకుండా, నీకు ఇష్టం లేకపోతే పెళ్లి కాక ముందే చెప్పాలి, నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, ఈ అమ్మాయి నచ్చలేదని. అమ్మ చెప్పిందని, నాన్న చెప్పాడని, ఎవరో చెప్పారని ఆ రోజు నువ్వు మెడలు వంచి తాళి కట్టించుకొని అమ్మాయి మెడలో తాళి కట్టి తీరా వివాహం జరిగిన తర్వాత, బిడ్డలను కన్న తర్వాత నాకు నువ్వు నచ్చటం లేదు, లేదంటే నువ్వు నాకు అక్కరలేదు, నేను నీతో కాపురం చెయ్యను, ఇలా ఏ ఆడది మాట్లాడినా, ఏ మగాడు మాట్లాడినా వాళ్ళు క్రీస్తు విరోధులు ఎవరైనా. ఎందుకంటే ఒకరిని ఒకరు ఎడబాయకూడదు అని బైబిల్లో ఉందా? ఎడబాయకూడదు అనే మాట ఉందా? చదవండి ఒకసారి ఆ మాట. వివాహం జరిగిన తరువాత, దేవుడు జతపరిచిన తరువాత యేసుప్రభువు వారు చెప్పారు, హెచ్చరిక చేశారు. వివాహం జరిగిన తరువాత ఒకరిని ఒకరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి నేను ఇవ్వను మీరు విడిచిపెట్టడానికి. ఎందుకంటే మిమ్ములను నేను కదా సృజించాను, నేనే చట్టాన్ని చేశాను. ఏంటి ఆ చట్టం? మీ ఇద్దరిని జతపరిచిన చట్టం. ఆ తర్వాత ఒకరినొకరు ఎడబాయకూడదు అనే చట్టం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారికని ఇద్దరు కాదు, మీరు ఒకటైపోయారు, మీ దేహాలు ఒకటైపోయి. పెళ్ళంటే ఏదో ముళ్ళు వేయటం కాదు, అది కేవలం ముందు జరిగిన ప్రాసెస్. కానీ మీరు దేహాలు కలిసిపోయాయి, మీరిద్దరు ఒకటైపోయారు, మీరిద్దరు ఇక వేరు కాక ఏక శరీరముగా ఉన్నారని దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఏమండి, వివాహం జరిగిన తర్వాత ఎడబాయి వచ్చా? కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముంది చూడండి, 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ముందు 2వ వచనం చదువుతున్నాం, 3వ వచనం, 2వ వచనం కూడా చదువుతాం. ఆయనను జారత్వములు జరుగుచున్నందున, ఊరి నుండి ఇప్పుడు అలాంటి పరిస్థితులే, జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య, అలాగే ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భార్య భర్తకును, అలాగుననే భర్త భార్యకును వారి వారి ధర్మము అంటే నువ్వు తాళి కట్టిన తర్వాత భర్తకు సహకారిగా ఉండాలన్నది నీ ధర్మం. నీళ్ళు మెడలో తాళి కట్టిన తర్వాత నిన్ను ఏలుకోవాలి, నీకు పుట్టిన బిడ్డలను చూచుకోవాలి అన్నది భర్త ధర్మం. నీ పైన, నీ దేహం పైన ఆయనకి అధికారం, ఆయన దేహం పైన నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఎలా వదిలేస్తారు? మీ ధర్మాలు నడపరా? ఈరోజు చాలామంది వివాహాలు చేసుకొని కాపురాలు చేయకుండా పుట్టింటి దగ్గర ఆడవాళ్ళు, ఏమండి పుట్టింటి దగ్గర మగవాళ్ళు ఇలా వేరువేరుగా ఉంటున్నారు. ఏం బైబిల్ని గౌరవించినట్లు వీళ్ళు? చెప్పండి. బైబిల్ను గౌరవించని ఎవరిని సరే మీరు గౌరవించకండి, వాళ్ళు చాలా దూరంగా ఉంచండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం పెట్టుకుంటే మీరు కూడా నాశనానికి వెళ్ళిపోతారు. చాలా దూరంగా ఉండండి ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ జబ్బు వాళ్ళకు కూడా అంటుకుంటుంది. ఏమంటున్నాడండి?
భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అని చెప్పి 10వ వచనం. మరియు పెండ్లైన వాడు నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా, ఏంటి యేసు ప్రభు ఆజ్ఞ చెబుతున్నాడు. దిస్ ఇస్ ఎ కమాండ్, ఆర్డర్. యేసు ప్రభు వారు కమాండ్ చేస్తున్నారు. ఏమని కమాండ్ చేస్తున్నారు ఆయన? భార్య భర్తను ఎడబాయకూడదు. ఏమండి? ఎడబాయకూడదు, వదలకూడదు. ఎడబాసిని ఎడల పెండ్లి చేసుకోకుండా ఉండాలి. లేదా తన భర్తతో సమాధాన పడాలి. భర్త తన భార్యను పరిత్యజించకూడదు. భార్య నీ దగ్గరికి వచ్చి కాపురం చేస్తానండి, దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నన్ను మీతో తీసుకెళ్ళండి అని భార్య అడిగినప్పుడు నువ్వు రావడానికి వీలు లేదు అని వద్దనే భర్తలు చాలామంది ఉన్నారండి. అంటే ఏంటి? ఏదో ఒక విధంగా వదిలించేసుకోవాలి ఈవిడ్ని, ఏదో విధంగా ఈవిడితో నేను సంబంధాలు తెంచేసుకోవాలి, నేను తెగతెంపులు చేసుకోవాలి. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనతో క్రైస్తవులైన బయటోళ్ళ సంగతి మనకు అనవసరం. క్రైస్తవులను చెప్పి దేవుని ముసుగులో బ్రతుకుతున్న దొంగలు చాలామంది, ఇలాంటి దొంగలు, ఆడవాళ్ళలో ఇలాంటి దొంగలు ఉన్నారు, మగవాళ్ళలో ఇలాంటి దొంగలు ఉన్నారు. వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు అంటున్నాడు. చూడండి, వదిలేస్తావు నువ్వు? ఎలా వదిలేస్తావు? నీ దేహంలోని ఒక నీ గుండెకాయను వదిలే, ఏమండి, నీకున్న కాలేని లివర్ను వదలలేవు, నీకున్న తలకాయను బ్రెయిన్ తీసేయి. ఏకదేహం కదా ఇద్దరు, ఎలా వదిలేయగలరు మీరు? ఎంత కాఠిన్యం, ఎంత మూర్ఖులు మీరు! ఇలా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటితో వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకున్నారు అనుకోండి, మీ కాపురాలు కూడా చెడిపోతాయి. జాగ్రత్త. ఇలా భర్తలను వదిలేసే భార్యలు కానీ, జాగ్రత్తగా చెప్తున్నా చూడండి, బైబిల్ ఓపెన్ సిటీలో, భర్తలను విడిచిపెట్టి ఇళ్ళ దగ్గర ఉన్న భార్యలు కానీ, భార్యలను విడిచిపెట్టి ఇంటి దగ్గర ఉన్న భర్తలు కానీ, అంటే రానివ్వకుండా, ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యకండి. 6 నెలలుంటే వారు వీరవుతారని సామెత పెద్దలు చెప్పారు. అంటే వాళ్ళ అలవాట్లన్నీ నేర్చుకుంటారు. వీళ్ళు కూడా భార్యలను విడిచిపెట్టడానికి భర్తలు సిద్ధపడతారు, భర్తలు విడిచిపెట్టడానికి భార్యలు సిద్ధపడతారు. కనుక విడిచిపెట్టకూడదని దేవుడు చెప్పిన తర్వాత ఏ కారణం చేత, అసలు వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడిచిపెట్టాలి. ఆ కారణం లేకపోతే ఏ భార్య, ఏ భర్త, ఏ ఒక్కరిని, ఎవరెవరిని కూడా విడిచిపెట్టకూడదు. విడాకులు తీసుకోకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఇంత కఠినంగా బైబిల్లో ఉన్న విషయాలు తెలిసి కూడా ఎన్నోసార్లు, ఎందుకంటే సమస్యలన్నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవే కదండి. నాకు తెలిసంటే నా ప్రశ్నల జవాబుల్లో ఎక్కువ ప్రశ్నలు వీటి మీద వస్తున్నాయండి. ఎందుకంటే అన్ని పెళ్ళిళ్ళు పెడాకలైపోయే పరిస్థితి వచ్చేసింది. కాపురాలు సరిగ్గా నిలబడటం లేదు, కుటుంబాలు నిలబడలేకపోతున్నాయి. కారణం ఏంటంటే అపవాది వాళ్ళకు ప్రవేశించేసింది. ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఇష్యూ ఏంటంటే, భర్త ఎక్కడో ఊరు నుంచి వచ్చి తన భార్యను తీసుకోవడానికి నువ్వు వచ్చే నేను ఏరుకుంటాను, నా వల్ల ఏదో పొరపాటు జరిగింది. ఏమంటే భార్యాభర్తలు అనే తర్వాత సమస్యలు రావా? వస్తాయని బైబిల్లో ముందే చెప్పాడు. ఏమని చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనే 28వ వచనం చూడండి జాగ్రత్తగా. భార్యాభర్తలైన వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా విడిపోకుండా ఉండి, ఇంకా విడిపోదాం అనుకుని ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతుంటే వాళ్ళతో చెప్తున్నాడు. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28 చూడండి. ఆయనను నీవు పెండ్లి చేసుకున్నను పాపము లేదు. పెళ్లి చేసుకోండి, తప్పులేదు. కన్యక పెండ్లి చేసుకున్నా తప్పులేదు, ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమ అన్నాడు. నీ భర్త నేను దన్నాడు అనుకో, శ్రమే మరి అది. నీ భార్య నేను చాచిపెట్టి కొట్టింది అనుకో, అది ఒక శ్రమ. ఏమండి, భర్తలు కొట్టేసే భార్యలు లేరనుకున్నారేంటి? ఎందుకు లేరండి బాబు? ఏమండి, భార్యలు కొట్టే భర్తలు మనకు తెలుసు, అందుకని సర్వసాధారణంగా ఉంటుంటారు, బ్యాండ్ ఎత్తుంటారు లోన ఎప్పుడును. ఒక్కోసారి భార్య లోపల బ్యాండ్ ఎత్తుంటుంది భర్తకి. ఏం చేస్తాం మరి? ఈ రకరకాల శ్రమలు, ఇది ఒకటే అని కాదు. ఏమండి, మా ఆవిడ కొట్టేసిందని బయట చెప్పుకోలేకపోతే చాలామంది బాధపడుతుంటారు. చాచిపెట్టి చెంప మీద కొట్టేసిందండి, గట్టిగా గిల్లేసిందండి అని, ఏమండి కురికేసిందండి అని. కానీ అంతే, కోపం వస్తే ఏం చేస్తుంది? ఏ కండ పీకేసింది అనుకుని చేయి పట్టుకొని కుక్క కరిచినట్టు కరిచేయచ్చు. ఇవన్నీ శ్రమలే. నువ్వు నన్ను కుక్కలా కరిచావు కాబట్టి నేను నీకు విడాకులు ఇస్తానని నా అనుమతి లేదు. భార్య కొట్టిందనో, భార్య తిట్టిందనో, విడాకులు ఏ భార్య భర్తకిచ్చినా, ఏ భర్త భార్యకిచ్చినా వాళ్ళకి నో ఎగ్జంప్షన్, అనుమతి లేదు దేవుని దగ్గర నుంచి.
ఏమండి, అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అంటున్నాడు కదా. భర్త అండి ఏంటి, నన్ను తిడుతున్నాడండి. తిడతాడు మరి. ఎందుకు కట్టుకున్నావు అలాంటప్పుడు? ఎందుకు కట్టుకున్నావు? భర్త తిడుతున్నాడు అంటే, నా భార్య రోజు నన్ను సొదపెడుతుందండి నన్ను. మరి అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. ఈ కారణం చేత ఈ ఆడది ఏ మగాడు ఎవరిని విడిచిపెట్టినా శిక్షార్హులు. జాగ్రత్త. పాపం భర్త, వాళ్ళిద్దరి మధ్యలో ఏవో సమస్యలు వచ్చాయి. ఏమంటే పెళ్ళి 6 నెలలకు, సంవత్సరం కూడా కాలేదండి, పుట్టింటికి వచ్చేసింది, ఒక బిడ్డను కనేసింది. వీళ్ళకి అందరి తల్లిదండ్రుల తాలూకా దౌర్భాగ్యులైన వాళ్ళందరూ సపోర్ట్. వాళ్ళకి వాక్యం అంటే గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళని యూనివర్సిటీల్లో ఉంచకండి. మరలా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ మీ కళాశాలల్లో, మీ సంఘాలలో ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళతో సహవాసం చేయకుండా లెట్ దెమ్ అవుట్. మొహమ్మద్ చెప్పండి. లేదా సమాధానపడి వెళ్ళు నీ భర్తతో సమాధానపడని చెప్పండి. జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. భర్త భార్య ఇంటికి వచ్చి, సరే ఏదో పొరపాటు జరిగింది, నా వల్ల కూడా పొరపాటు జరిగింది, నేను కొట్టాను, తిట్టాను, అనరాని మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు, నువ్వు వచ్చేయి నాతోనే అంటే, నేను రాను. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అడిగితే, పోలీస్ స్టేషన్కి రా, అక్కడ నువ్వు సంతకం పెట్టు. ఏమండి, దేవుని న్యాయ వ్యవస్థ కన్నా మనుషులు పెట్టే న్యాయ వ్యవస్థ భయంతో ఎంతకాలం కాపురం చేయగలరు? ఆయన కాపురం చేయడమే ఇష్టం లేని ఆవిడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కాపురం చేస్తుందా? వెళ్ళా మళ్ళీ అక్కడికి వెళ్ళి నన్ను నా భర్త కొట్టేస్తున్నాడండి, అందుకే ఇంటికి వచ్చేస్తానండి. బైబిల్ చట్టం ఏముంటుందో తెలుసా? నీ భర్త కొట్టినా తిట్టినా శ్రమలు ఎన్ని నీకు కలిగినా, నీకు తిండి పెట్టకపోయినా, ఏం చేయకపోయినా ఉండాలి. ఎందుకు కన్నావు? ఏమండి, వాళ్ళిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. వాళ్ళిద్దరికి కుమారుడు పుట్టాడు అంటే కుమారుడు మీద నీ ఒక్కదానిగా హక్కు ఉంది అనుకున్నావా? బిడ్డను చూడడానికి తండ్రి వస్తే చూడనివ్వట్లేదండి, చూడనివ్వట్లేదు. శిక్ష అమలు జరిగిపోదు. చెప్తున్నాడు దేవుని సన్నిధిలోంచి మర్యాదగా మీరు మీ బైబిల్ ప్రకారంగా సరిచేసుకొని, క్షమించి పెద్ద మనసుతో మిమ్మల్ని మీరు సరిచేసుకొని తిరిగి నీ భర్తతో సమాధాన పడకపోతే శిక్ష కోసం ఎదురు చూడండి. భయం లేదు వాక్యం అంటే. మరలా ముసుగులు ప్రార్థనలు, ఏమండి, దైవభక్తి ప్రదర్శనలు. ఎందుకు ఇవన్నీ? మనుషులు చూసి మెచ్చుకుంటారేమో, దేవుడు మెచ్చడో. ఎవరి మెప్పు కోసం చెప్పే మాటలు కాదు. ఏమండి ఇలా చెప్తే వాళ్ళు బాధపడతారేమో. ఎవరికి కావాలి? ఎవరికి నొప్పి? ఎవరికి బాధ? బైబిల్ కోసం ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్పే మనుషులం. ఎవరికి భయపడేది లేదు. చూశారు కదా, లక్షల మంది, వేల మంది ప్రజలను ఎవరిని ఖాతరు చేసేది లేదు, ఎవరికి భయపడేది లేదు, తలదించేది లేదు. ఎందుకంటే దేవుని సేవకులు. లోకంలో ఎవరికి భయపడతాం చెప్పండి? ఎవరో ప్రేమలు పోతాయనో, ఎవరో కుటుంబాలు దూరం అయిపోతానో వాటి కోసం కకృతిపడి ఆశపడే మూర్ఖులు గారు నిజమైన దైవ సేవకులు ఎవరు. కనుక కోరిండి భర్త వచ్చి వీధుల్లో నిలబడి 1-2 గంటలైనా సరే అసలు పలకట్టం లేదటండి. ఎంత అహంకారం! లేదండి ఇవన్నీ తప్పంటారా? ఏళ్ళో సమాధానపడు. నిజంగా క్షమించే మనసు మీకు ఉంటే ఏమండి, ఇటు కనేసిన తర్వాత ఒకరి దేహం మీద ఒకరికి అధికారం ఉందంటే నువ్వు కనేసిన తర్వాత ఇటు నువ్వు కన్నావా? మొదట కన్నది ఎవరో తెలుసా? బైబిల్ చెప్పింది అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. మొదట పురుషులు కన్నారు. అక్కడికి ఏదో నువ్వే పెద్ద 9 నెలలు ఏదో బాగా కష్టపడిపోయి కనేశారని చాలామంది ఎక్స్ట్రా చేస్తున్నారు. వద్దు. నీ గర్భం పండడానికి కారణం దేవుని సంకల్పానుసారంగా భర్తే మొదట కన్నవాడైతే తర్వాత నీకు నీ బిడ్డ మీద ఎంత రైట్ ఉందో, హక్కు ఉందో, భర్తకు కూడా అదే హక్కు ఉంది. ఇద్దరు కలిస్తేనే బిడ్డ. స్త్రీ పురుషుల కలయిక వలనే జన్మ. నువ్వేమైనా కన్యమరేమో అనుకున్నాడు ధైర్య పరిశుద్ధాత్మ గర్భం ధరించడానికి. చాలా పొగరపడిపోతున్నారు చాలామంది. వద్దు. మీలో ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే రానివ్వకండి వాళ్ళని. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరపున చెప్తాను, రానివ్వకండి ఇలాంటి వాళ్ళని. కనుక అంటే అలాంటి వాళ్ళు కాకుండా అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే ముందు చూసుకోరు. పెళ్లి సందడి, సంబరం, భోజనాల సంబరం, పెళ్లి సంబరం, మనుషులు చూసి ఒకరినొకరు పలకరింపు సంబరం. చెప్పారు కదా, తర్వాత కాట్ల కుక్కల వీధుల్లో కొట్టుకున్నట్టు ఎంత అసభ్యకరంగా ఉంది. అప్పుడు వాళ్ళందరికీ పెళ్లి వీడియో చూపించాలి. చూడు ఎలా నవ్వుతున్నావు సిగ్గులేని ముఖంతో. అప్పగింతలు మరలా దేనికి? ఆహా నాయనా, నా కూతురు నీ చేతిలో పెడుతున్నాను. పెట్టావు కదా, మరలా ఎందుకు వచ్చావు? మరలా పెట్టావు. మరి ఇప్పుడు ఏ కారణం చేత? నేను పంపను,
నా బిడ్డను ప్రపంచంలో నేను ఒక్కరితో మాత్రమే కన్నాను. నా బిడ్డను నేను ఎవరికి ఏదోనే పంపను. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త. బైబిల్ పేరు చెప్పుకొని ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు, నీచులైన వాళ్ళు, బైబిల్ని అవమానించేవాళ్ళు, దేవుని మాటను గౌరవించని వాళ్ళు, క్షమలేని వాళ్ళు ప్రేమను గురించి మాట్లాడే హక్కు మరల మీకు లేదు. ఏమండి? అన్నీ మాట్లాడుకుంటారు, పెళ్ళిళ్ళ కోసం మాట్లాడుకుంటారు, భోజనాల కోసం మాట్లాడుకుంటారు, నవ్వుతూ ఫోటోలు తీయించుకుంటారు. అప్పుడు ఒక సంవత్సరంలోనే తేడా వచ్చేసిందా? నువ్వు ఉన్నావు కాబట్టి ఇంటికి వచ్చిన నువ్వు చచ్చి కాటికి పోతే ఎక్కడికి పోతారు? దేవుడు తలుచుకుంటే ఎవరినైనా లేపేస్తాడు, పరిస్థితులు తారుమారు చేస్తాడు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. కనుక ముందు చూసుకోవాలి, గుణవత కాదా, ఏమండి, వీళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఎలాంటి వాళ్ళు. వాకప్ చేయండి కాస్త ఇంటి దగ్గర. ఎందుకంత తొందర? ఇలా జిగేలు మనకు కనబడేసరికి టకేలు మన తాళి కట్టడానికి ఎందుకు సిద్ధపడిపోతున్నారు? జీవితాంతం చచ్చినంత వరకు వాళ్ళతో కాపురం చేయవలసిన వాళ్ళు మీరు. భార్యలే కానీ, భర్తలే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ. వెనక ముందు ఆలోచించకుండా ఎత్తులో ఉన్నాడు, రంగులో ఉన్నాడు, అందంగా ఉంది, ఛాయ్తో ఉంది, ఇలాంటి వాటిని చూసి మోసపోకండి. జాగ్రత్తగా వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి చూడండి. ఒక చర్చిలో ఉంటే ఆ చర్చిలో ఎలా ఉండేది అమ్మాయి, ఎలాంటి బ్యాక్ హిస్టరీ తనకుంది అబ్బాయి, ఎలాంటి వాడు, వీడికేం దురలవాట్లు ఉన్నాయా, ఎక్కడైనా వీడు ఏమంటే తప్పుడు నడతలు వీడికి ఏమైనా ఉన్నాయా చూడండి. టైం తీసుకోండి. పెళ్లి చేసుకోవడానికి ఆత్రపడే మీరు అంతకన్నా స్పీడ్గా విడిపోవడానికి సిద్ధపడిపోతున్నారు ఈరోజు. అలా విడిపోయి దేవుని దృష్టిలో మీరు నేరస్తులు కాక ముందే ఇక మీదట పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎప్పుడు మనోడికి 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు గుణవతి అయిన భార్య కోసం ఎదుగుతున్నాడు చూడండి. కనుక బైబిల్ ప్రకారంగా చాలా జాగ్రత్తగా పెళ్లి కావలసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని అమ్మాయి అబ్బాయిల గురించి తెలుసుకోండి. మీ ముందు నటించే నటన నమ్మకండి. అందరూ ఏమంటే స్త్రీ ముసుగేసుకోవాలి, అధికారంతో అందరూ ముసుగేసేస్తారు. ముసుగు నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉండకూడదు. ముసుగు దేవుని దగ్గర నీ గౌరవం, దేవుని దగ్గర నీ విధేయత, యాక్టింగ్లో కాదు, వేషధారణలో కాదు, నిజంగా నువ్వు అలా ఉండు. సహనం, ఓర్పు. సహజంగా స్త్రీలంటే పురుషుల కన్నా వాళ్ళకి ఎక్కువ ఓర్పు కలిగిన వాళ్ళండి. ఎందుకంటే బిడ్డలను సాకడంలో, బిడ్డలను పెంచడంలో, ఏమండి భర్త ఎన్ని అన్నా ఎంతోమంది జీవితాలు నేను చూశానండి. నిజంగా రోజు భర్త తాగి తన్ని బయటికి లాగుతున్నా అండి, ఏమనరండి పాపం. అలా ఏం చేస్తారు, తాళి కట్టించుకున్నానండి, ఏం చేస్తానండి అని లోబడే భార్యలు ఎంతోమంది ఉన్నారండి. అలా లోబడిన వారు దేవునిలోనికి వచ్చిన తర్వాత తమ భర్తలను మార్చుకున్న వాళ్ళు నాకు తెలుసండి. నిన్న కాక మన పెళ్ళై భక్తి లేదు, జ్ఞానం లేదు, సబ్జెక్టు లేదు, ఏమీ తెలియకుండా భర్తలను విడిచిపెట్టేయడం, భార్యలను విడిచిపెట్టేయడం. లోకాన్ని ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? మండిపోతారు ట్రెండ్ని ఫాలో అవుతే. వద్దు, లోక సంబంధమైన వాటిని ఫాలో అవ్వకండి. ఒకరినొకరు వద్దు అనుకున్నారంటే ఇంకేవో రహస్యమైనవి ఏవో ఉన్నాయన్నమాట. జాగ్రత్త, అవన్నీ దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఏ కారణం చేత వద్దు అనుకుంటున్నారు? కనుక బైబిల్ ప్రకారంగా గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది అంటే సామెతలు అన్నాడండి, బైబిల్లో చెప్పాడు. చూడండి, మీరు ఎంచుకునే ముందు ఎలాంటి వాళ్ళని మీరు ఎంపిక చేసుకోవాలనేది దేవుడు చెప్పాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య అట దొరకటం చాలా అరుదట, అరుదు, రేర్ అన్నాడు అంతే. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అబ్బా, ముత్యమే మామూలుగా విలువైనది అయితే అండి, సముద్ర గర్భం నుంచి వచ్చేది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. నమ్ముతాడటండి. నిజంగా ఎంతమంది భర్తలు భార్యలు నమ్ముతున్నారో చెప్పండి. చాలామంది భర్తలకు భార్యల మీద నమ్మకాలు ఉండవండి. ఎందుకంటే ఇది నేను పడుకున్నప్పుడు జోలు డబ్బులు కొట్టేస్తుందండి అంటారు చాలామంది. ఎందుకంటే అలాంటి దొంగోళ్ళైన భార్యలు ఉన్నారండి. భర్త జేబులో డబ్బులు కొట్టేసి దాచేస్తుంటారండి. భర్తకు చెప్పకుండా ఇంట్లోని సామాన్లు అమ్మేస్తుంటారండి. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంట్లో భార్యకి తెలియకుండా ఇంట్లో సామాన్లు అమ్మేసుకున్న మహానుభావులు, యోగు పొంగోలు కూడా ఉన్నారండి భర్తలు. ఏమిటి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. ఇలా అమ్ముకు తినే భర్తలో ఉన్నారు, ఇలా అమ్ముకు తినే భార్యలో ఉన్నారు. కానీ ఇక్కడ గుణవతినట ఎవరు నమ్ముతారంటున్నారండి? ఆమె పెనిమిటండి. నా భార్య అండి, ఉత్తమురాలండి, నాతో చెప్పకుండా ఏది చేయదండి. నాకు నా భార్య మీద అంత నమ్మకం అండి. నిజం. అలా మీతో ప్రతిదీ చెప్పగలుగుతున్నారా? కొందరే ఉంటారండి, బహు కొద్ది
కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి కనీసం బయటికి వెళ్ళే ముందు కూడా ఏమండి నేను బయటికి వెళ్తానని వెళ్ళమంటారా? ఓకే అమ్మాయి వెళ్ళు, దానికి నన్ను చెప్పాలంటారు. మీరు చెప్పాలని మీరు అనకపోయినా నా ధర్మం అండి, నేను చెప్పే వెళ్ళాలి. అది మీరు అనుమతిస్తేనే వెళ్తానండి. అదండి గుణవతి అంటే. ఒకరిపై ఒకరికి నమ్మకం. ఆమె పెనిమిటి ఆమె యందు 11 వచ్చిన నమ్మకించును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగుతూ. అలాంటి వాళ్ళు బాగా భర్తను లాభపడతారటండి. అలాంటి గుణవతి అయిన భార్యలు ఉండటం వల్ల ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ ఇవ్వడం, నాకు ఆస్తిలో వాటా వస్తుంది. ఏమండి భార్యలు కీడు చేయట్లేదా? భర్తకు మేలు చేసేదే ఉండాలి. గుణవతి అయిన ప్రతి భార్య ఏ కీడు ఆమె వల్ల ఉండదండి. ఒక్కొక్కసారి భార్యలు అంటుండే, ఏమండి నా ఊపిరి ఉన్నంత వరకు నా వల్ల మీకు ఏ హాని కలగదు, నా వల్ల మీకు ఏ మాట రాదండి. అదండి భార్యలు చెప్పే ఉత్తమమైన మాట. ఎందుకంటే గుణవతి అయిన భార్యకు దేవుడు చెబుతున్న లక్షణాలు ఇవి, మనుష్యులు రాస్తున్న లక్షణాలు కావు ఇవి. దేవుడే చెబుతున్నాడు, నాయన ఒకళ్ళు గుణవతిని మీరు పట్టుకోవాలంటే వాళ్ళలో ఈ లక్షణాలు, క్యారెక్టర్ ఉంటుంది చూడండి. ముసుగేసుకున్న ప్రతి వాళ్ళు అంటే దొంగడు కూడా ముసుగేసుకుంటాడు. ఏమండి ముసుగు దొంగలు అంటారు వాళ్ళని. జాగ్రత్త, ఈ ముసుగు దొంగలు ఆడవాళ్ళు, ఈ ముసుగు దొంగలు నమ్మకండి సుమా. ఏం ఆడవాళ్ళు కోపం వస్తున్నారు రానివ్వండి, నాకేంటి భయం. ఐ డోంట్ కేర్. ముసుగు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ముసుగు లోపల ఏ స్వభావం ఉందో చూడండి. ముసుగు వేసుకుందండి బాబు, అప్పటి నుంచి అసలు ముఖమేం కనబట్లేదు, బుర్కాలో ఉన్నట్టుందని అంటే అయిపోతారు మీరు. వీధిని గేటు బయట గురకాలా ఉండాలి, బురక కానీ మీరు సరిగ్గా చూడకపోతే. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? 12వ వచనం, ఆయన తన బ్రతుకు దినములని అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందంటే ఏం అవసరం? పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఏంటి కాపురం నిలబెట్టేస్తారా? ఏంటి నీ పెళ్ళికాడ ఏమైనా వచ్చాడా? పోలీసులు వచ్చి తాళగట్టించాడు నీకు? సిగ్గు లేదు నీకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కోర్టు మెట్లు ఎక్కేవాళ్ళు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేవాళ్ళు సిగ్గుపడాలి. నీ దేవుని ధర్మం కన్నా లోక సంబంధమైన చట్టం, నీతి, న్యాయం నీకేదో చేస్తున్నది అనుకుంటే అది తప్పు. 13వ వచనం, ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెతుకుచూ తన చేతులారా వాటితో పనిచేయును. ఏమండి ఇప్పుడైతే గొర్రెబొచ్చులు ఏమి లేవులండి, అప్పుడు గొర్రెల మందలే భర్తకు ఉండేవి. కాబట్టి నిజంగా శారా యజమాని అని పిలిచేదటండి. నిజమేనండి, బైబిల్లో దేవుడు రాయించాడంటే యజమాని. ఏమండి భర్తల్ని చాలామంది పిలుస్తుంటారండి, పేరు పెట్టి పిలుస్తుంటారు. ఏమయ్యా ఇంకా అయ్యా అంది ఇప్పుడు పర్లేదు. ఓయ్ ఇటు గొర్రెల మందలు అనుకున్నా, గొడ్ల మందలు అనుకున్నావా? ఓయ్ అని పిలుస్తున్నావు. సిగ్గు లేనుళ్ళు, సిగ్గుపడాలి. మరి లోకంలో అందరూ పిలుస్తున్నారు కదండి. లోకంలో చాలామంది అలాగే. ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసండి, వాడు ఐఏఎస్, వాళ్ళ ఆవిడ కూడా ఐఏఎస్ఏ. ఏమని పిలిస్తే తెలుసండి? భర్తని పేరు పెట్టి పిలుస్తుంది ఇంట్లో. చాలామంది ఈ దౌర్భాగ్యమైన అలవాటే అదేదో గొప్ప అనుకుంటున్నారు. క్రైస్తవులే, మరలా క్రైస్తవులు. లోకంలో ఎవరో పిలిచారంటే వదిలేయండి, వాళ్ళకి జ్ఞానం లేదు. నీ భర్తను నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? గౌరవం. యజమాని. ఏమండి యజమాని అని పిలిచేదటండి శారా. 1 పేతురు 3:6 ఉంది. ఆ ప్రకారమే శారా కూడా అబ్రహాముని యజమాని అని పిలుచుచు అతనికి ఎలా ఉందట? లోబడుంది. బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు, మీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. అంటే యజమాని అని పిలవటంలో భర్తను పేరు పెట్టి కూడా పిలవకుండా, నా కాపరి, నా యజమాని మీరు, నేను మీ దాసురాలిని, మీ క్రింద ఉనేదాన్ని, ఇప్పుడా నీ తల మీద తాండవం చేస్తాను నేను నీకు లోపల ఉండడం ఏమనుకుంటున్నా? శివంగిని నేను. వంచేస్తాడు దేవుడు. శివంగవా నువ్వు? లోకం చెప్పే పనికి మారిన చెత్త మాటలు వీటన్నిటిని చూచి ఈరోజు ఆడ సమాజం గతి తప్పిపోతుంది. నిజంగా అలా భార్య లోబడేటట్లుగా భర్తలు కూడా మీరు ప్రవర్తించండి, నిష్ఠను పెట్టకండి. భర్తలతో కూడా చెప్పాడు కదా, రే నీ భార్య లోబడిందని రోజు మరీ ఆవిడ ఇబ్బంది పెడతావా? వద్దు భర్తలారా, మీ భార్యలను నిష్ఠుర పెట్టకండి అని కూడా చెప్పాడు. బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అలా ఉంటే అండి ఇద్దరి మధ్య దాంపత్యం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు ఎంత చక్కగా ఉంటారండి.
ఎంత ప్రేమగా ఉంటారండి, ఎంత జ్ఞానంలో ఎదుగుతారండి. కనుక ఇక్కడ 13వ వచనంలో ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెదుగుతుందండి. ఎంత పని పెట్టుకొని చూడండి. తన చేతులారా వాటితో పని చేయను. ఏమండి, నిజంగా ఎంత కష్టపడి పని చేయటం అండి. ఒక స్త్రీ అలా పని చేయాలంటే. చాలామంది స్త్రీలు బద్ధకురాండ్రు, బైబిల్ చెప్పింది, అస్సలు పని చేయరట. కొంతమంది ఇలాగ ఇల్లు చూడగానే ఉంటుందండి, అబ్బో ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇల్లు చక్కగా నీట్గా ఉందనుకోండి, ఓకే ఇల్లాలు బాగుంది. ఇల్లు పందులు గుడిసెలో ఉందనుకోండి, ఎక్కడ పడితే అక్కడ, అయితే ఇంట్లో పందే ఉందన్నమాట. అంతే మరి. ఏమండి, ఇల్లు ఎప్పుడు చాలా శుభ్రంగా, నీట్గా, జాగ్రత్తగా, హైజీనిక్గా ఉంచాలి. పని చేయాలి. బతకరంటారు అయితే లేకదు, ఏ పని చేయదు. అలాగే ఉంటుంది ఇల్లు అంతా. ఎక్కడ బట్టలు అక్కడే, ఈగలు అక్కడే, దోమలు అక్కడే అలా తిరుగుతూ ఉంటాయి. అలా కాదండి. ఏమంటున్నాడు? తన చేతులారా వాటితో పని చేయను. 14 వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, అబ్బా ఆడవాళ్ళు చూడండి, కొంతమంది పొద్దెక్కిపోయిన తర్వాత కూడా 10, 11 కూడా పడుకునే ఆ మహామూర్తులు ఉంటారండి. అంతవరకు పడుకుంటున్నావు? సిగ్గుపడాలి అలాంటి ఆడవాళ్ళందరూ కూడా. అలవాటు, మంచి అలవాట్లు, బైబిల్ చెబుతున్న అలవాట్లు, గుణవతికి ఉండవలసిన సూచనలు చెబుతున్నాడు. ఆమె చీకటితోనే లేచి. ఏమంటే మగ్ధలేని మరికి నిజంగా పెళ్లి కాకపోయినా తెల్లవారు లేచిపోయారు కదండి స్త్రీలు. మనకి పడుకొని ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు. ఎవరో కొంతమంది కొట్టి తట్టి రేపినా లేగల మహానుభావులు ఉన్నారు కొంతమంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అంత ముద్దు నిద్ర, ఆడదానికి అంత ముద్దు నిద్ర పనికిరాదండి. పెద్దలు అంటారు, ముద్దు నిద్ర నష్టం తీసుకొస్తుందని ఇంటికి. నిజమే, నష్టమే. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. టైంకి కొంతమంది భర్తలు వచ్చి, ఏమే టిఫిన్ అయిందా? ఇంకా అవ్వలేదండి, బయట నుంచి తెప్పిస్తాను టిఫిన్. చేయడానికి కాళ్ళు చేతులు పోయా? ఎందుకు చేసుకున్నాను నిన్ను? బయట నుంచి టిఫిన్ తెస్తావా? సిగ్గులేదు? ఇంట్లో నీకు ఒక పొయ్యి ఉంది. భర్త అయితే వాడికి పొయ్యి వెలిగించడం రాదు, వాడికి వంట చేసుకోవడం రాదు. నిన్నెందుకు చేసుకున్నాడు? వంట చేయటం రావాలి. పర్లేదండి, మనకి రెస్టారెంట్, జొమాటో, స్విగ్గీ ఆర్డర్ పెడితే చాలా ఇంటికి వచ్చేది. ఆడు లేనిపోని చెమటంతా కలిపేసి దుమ్ము దూరుతో చేసి ఇచ్చేది. తిను బాగా, దాన్ని రోగం తెచ్చుకుంది. కానీ నీ ఇంటిలో పరిశుభ్రంగా నువ్వు ఆహారాన్ని వండగలగాలి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఒక్కడికే కాదు, కొంతమంది భర్త ఒక్కడికే చేయడానికి ఆపసాపాలు పడిపోతుంటాడు. అమ్మ బాబు కష్టపడిపోతున్నాడు ఒక్కడికి భోజనం వండడానికి. ఇంటి వారికి అత్త ఉంటుంది, మా ఉంటుంది, బంధువులు రావచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు ఇంట్లో, పెద్ద పెద్ద ఇళ్లలో. పూర్వకాలంలో పల్లెల్లో చూసేవారండి ఇలాంటి ఆడవాళ్ళని. తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును, జీతాన్ని కూడా అంటే ఎంత హౌస్ కీపింగ్, ఎంత హౌస్ అంత జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చూసారు. హౌస్ అడ్మినిస్ట్రేషన్, ఇంటి బాధ్యత. భర్త చెప్పనవసరం లేదు, ఎవరెవరికి ఇవ్వాల్సిన వాటన్నిటినీ కూడా ఆమె బత్తెము జీతాన్ని సిద్ధపరుస్తుందటండి. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే భర్తకు సహకరించడం కోసం ఎంత చక్కగా ఆమె, ఏమండి, అగ్రికల్చర్ మీద ఐడియా ఉందంటే ఇదంతా ఆ కాలంలో కాబట్టి అండి. భర్త ఇంటికి సహాయం చేయటానికి ఆమె తీసుకునే పనులు చూడండి. 17వ వచనం, ఆమె నడికట్టి చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. అంటే ఆవిడ పని చేసిందంటే చాలా స్ట్రాంగ్గా, స్టాండర్డ్గా ఉంటుంది. అంతేగాని పనుడు పందిరైతే పిచ్చుకలు పీకేసినట్టు ఉండకూడదు, ఇలా పెడితే అలా పడిపోయినట్టు ఉండకూడదు. ఏమండి, బలముగా పని చేయను. 18, తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకును. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. వ్యాపారం అటండి, వ్యాపార లాభం అనుభవం చేత అంటే ఏదో బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చేస్తాను, ఇంటి దగ్గరుండే వ్యాపారం చేసుకుంటుంది. 4 రాళ్ళు తీసుకొచ్చి భర్తకు సంపాదించి పెడుతుంది. రాత్రివేళ దీపం ఆరిపోదు. ఆమె పంట చేత పట్టుకును, తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులను తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవస్త్రములు. ఆమె పెనిమిడి దేశములు పెద్దలతో కూడా కూర్చుండును. గవని యొద్ద పేరు గనవాడి ఉండును. అబ్బా, ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనత ఆమెకు వస్త్రములట, బలము ఘనత. ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండును. ఫ్యూచర్ కోసం ఎంత ఆలోచన. జ్ఞానము కలిగి తన నోరును తెరుచును. ఎవరు పడితే అలాగా ఎవరి కొంపలు ముంచేయడానికి మాట్లాడదు. ఏమండి, ముసలమ్మ ముచ్చట్లు, ఇంటింటా తిరుగులాడదు. జ్ఞానము కలిగి తన నోరును తెరుచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. వాక్యం తెలిసిందట. ఒక్క వాక్యం తెలిసింటే సరిపోదు, మిగతా లక్షణాలు ఉండాలి. చాలామంది అంటే, అబ్బా మా ఆవిడికి చాలా మంచి వాక్యం వచ్చండి. వాక్యం ఒకటి వస్తే కుదరదు. ఈ ముందు లక్షణాలు ఎవరికి ఇచ్చేస్తావు? అవన్నీ ఉండాలా, వాటిలో ఇదొకటి.
జ్ఞానము కలగ తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయదు. అంతేగాని చాలామంది ఆడవాళ్ళు చూసారండి, ముందు ఆలే వండుకొని ఆలే ప్లేట్లో పండించుకొని తినేస్తారండి. భర్త కొందరైతే చూడరు, వేడివేడిగా ముందు నేను తినేయాలి, అవసరమైతే ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు చూడొచ్చులే. ఎంత మంచిదండి. తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చెయ్యకుండా ఆమె భోజనం చేయదు. పని చేసి భోజనం చేస్తుందటండి. కొంతమంది ముందు తినేస్తారు, ఆ తర్వాత ఏం పని చేస్తాను పడుకుందాం పదని అంటారు. బద్ధకస్తులు. ఏమండి, ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురా. అబ్బా అబ్బా అబ్బా, వండర్ఫుల్ అండి, మా అమ్మ ఎంత గొప్పదని, గుణవత్తండి మా అమ్మ. నీ కూతుర్లు నీ కొడుకులు నిన్ను చూచి అనాలి, మా అమ్మ ఎంత మంచిది, ఉత్తమరాలండి. జాన్సన్ గారు పాట కట్టారు కదా, గుణవతి అనాలట నీ పిల్లలు. నీ పిల్లలు లేచి నిన్ను అనాలి, మా అమ్మ ఎంత మంచిది, క్యారెక్టర్ కలిగిన అమ్మ. అంతేగాని మా నాన్న ఎలా వెళ్ళిపోయారండి, ఫోన్లో మాట్లాడుతున్నారు, దొంగది. ఇలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. భర్తలు అమాయకంగా బయటికి వెళ్ళిపోతారు, అంతేనండి. వాట్సాప్ టక 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 చాటింగ్ అండి. ఏం చేస్తున్నావు? ఎవరితో సంబంధం? స్నేహితులా? ఎవడాడు? ఏం పని ఆడుతో? ఇలాంటి దౌర్భాగ్యాలని చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు కాపురాలు కూలిపోతున్నాయి. ఎందుకు భర్తను వద్దంటున్నావు? జాగ్రత్త, ఇలాంటి ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానం. అబ్బా, పతివ్రతలోనే నెంబర్ 1 పతివ్రత అండి. పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు అట వాళ్ళు, కానీ వారందరినీ నీవు మించిన దాను. ఆమె పెనిమిటి, ఆమె పొగుడు. నీ ఎంత మంచిదాను తల్లి నువ్వు. నాకు నిజంగా హిందువులు అంటారండి, కార్యేషు దాసి కర్ణేషు మంత్రి, ఏమండి, భోజ్యేషు మాత సైనేశ్వరమ్మ అంటారు కదా. అంటే ఎన్ని బాధ్యతలు ఒక భార్య చేస్తుంది. ఒక తల్లిలా అన్నం పెడుతుంది, ఏమండి, ఒక రంభలా కోరిక తీరుస్తుంది, ఏమండి, ఆకలి తీర్చేది, దాసిగా పని చేసేది, ఏమండి, మంత్రిగా ఇంటిని ఏలేది. నిజమే. అలాంటి ఉత్తములైన స్త్రీలు. ఇవన్నీ చూడాలి నువ్వు, ఎలాంటిదో కాదు. ఇవన్నీ ఏం చూడకుండా ఫోటోలు అదిరిపోయిందండి బాబు, అంతా కూడా చాలా సూపర్లో ఉంది. అంతా మేకప్ అది, ఏమండి, అదంతా కూడా ఆర్టిఫిషియల్ నవ్వు, ఆర్టిఫిషియల్ భక్తి అది. అది చూసినావు కానీ పడ్డావా అంతే, నువ్వు గోతులో పడినట్టు ఇక నువ్వు లేవు. కనుక దేవుడు బైబిల్లో ఎన్ని మంచి చెప్పాడు చూడండి. ఇంకా చాలా ఉండండి బైబిల్లో, టైం లేదు కదా, టైం అయిపోయింది. ఓకే, ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లను గుణవతులుగా దేవుడు అందుకే అరుదన్నాడు. ఇలాంటి వాళ్ళు మరి వెతిక పట్టుకోండి, టైం తీసుకోండి. ఈరోజు అనుకోవడం రేపు పెళ్ళి అయిపోయింది, ఇన్స్టెంట్ పెళ్ళి అంతే, ఇన్స్టెంట్ విడాకులు. ఇలా పెళ్లి చేసుకోవడం, అలా టపక్ మన పిల్లల్ని పనేయడం, కొడు గుడ్లు పెట్టినాడు గుడ్డు పెట్టాడు, ఆ తర్వాత 2 పత్రాలు, విడాకుల పత్రాలు, కోర్టు. సిగ్గు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, కోర్టుకి వెళ్ళడానికి, విడాకులు తీసుకోవడానికి? అలాంటి పెళ్లి చేసుకోకుండా ఉండు. నీ కర్మ ఏదో నువ్వు అనుభవించే, నీ చావు ఏదో నువ్వు చదువు. ఇంకొకటి చేసుకోవడం ఎందుకు, అని ముంచేయడం ఎందుకు, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం ఎందుకు, దాన్ని బ్రతుకుని పాడు చేయడం ఎందుకు? ఇలాంటి వాటన్నిటి శ్రద్ధ లేకుండా తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ బ్రతుకుకి శాపంగా మారిపోతాయి. జాగ్రత్త.